సుఖమహర్షి వేదవ్యాస మహర్షి దగ్గర అనుగ్రహం ద్వారానే సకల వేద శాస్త్రములను, ఆ యొక్క బ్రహ్మసూత్రములను, సర్వ పురాణముల వాంగ్మయాన్ని అంతటినీ కూడా అనుగ్రహం ద్వారా ఆయన స్వీకరించాడు. ఈ యొక్క జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది అనుభవ జ్ఞానం కావాలి అని మహాత్ములు చెప్తుంటారు. అందుకే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ట గరిష్ఠుడు అని గురువులకు ఒక సంబోధన ఉంది. అటువంటి వారి దగ్గర మనం విద్యాధ్యయనం చేసేవారు పూర్వకాలంలో. అందుకే భగవద్గీతలో భగవానుడు అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఋషులు ఎటువంటి వారంటే వారు తపస్సుల ద్వారా మరియు దీర్ఘమైనటువంటి పరిశోధనలు చేశారు. ఒక అక్షరం ఉందంటే ఆ అక్షరాన్ని గురించి ఆ రోజంతా కూడా వారు చింతన చేస్తారు, మంథనం చేస్తారు, మరియు దాన్ని అనుభవంలో తీసుకొస్తారు. అనుభవంలో తీసుకొచ్చినప్పుడే ఆ యొక్క జ్ఞానానికి మెరుగు అంటారు. అని కేవలం కొందరు పుస్తక పఠనం చేస్తూ తమ శిష్యులకు బోధించడానికి ప్రారంభిస్తారు కదండి. అది కేవలం వాటిపైన ఏమాత్రం కూడా భాష ఒక సౌందర్యం కనిపిస్తుంది, వాక్పటిమ కనిపిస్తుంది. కానీ మరి ఇన్ని సంవత్సరాలుగా వారు బోధిస్తూ ఉన్నారే, మరి ఏమైనా పరిణామం కలిగిందా అనంటే అది చాలా తక్కువగా ఉంటుంది. మరి కాంచి కామకోటి పీఠంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములు కానివ్వండి, వారి దగ్గర కొద్దిమంది శిష్యులే వారికి ఎటువంటి జ్ఞానాన్ని అందించారంటే అనుభవయుక్తమైన జ్ఞానం అది. అందుకే క్షేత్రీయమైనటువంటి అనుభవం మనకు ఉండాలి. అందుకే కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు ఇన్ని విజయయాత్రల్లో వారు ఏదైనా గౌరవాల కోసం చేశారా? లేదు. వారి చరిత్రను బాగా పరిశోధన చేయాలి మనం. వారి పరిశోధన చేసినప్పుడే పరమాచార్య స్వామి మనకు అర్థమవుతారు. పుస్తకం చదివి పరమాచార్య గురించి చెప్పడం అనేటువంటిది అది అంతగా మెరుగు అనిపించదు. కావున వారు తిరిగిన ప్రదేశాలను తిరగాలి. వారి గురించి ప్రజల యొక్క భావాలు ఏమున్నాయి, మనం ఏమైతే వారి గురించి మహిమలు చెప్తామో అనుభవించిన వారు ఇంకా బయటికి రాకుండా ఉన్నాయి చాలా. ఒక భావావేశ పరవశులైపోతారు కొందరు ఆయన పేరు చెప్తున్నట్టే, ఆయన కీర్తన, ఆయన నామస్మరణతోనే. ఎందుకంటే వారు అనుభవాలు పొందారు కదా. అందుకే అనుభవం లేని విద్య గుడ్డి విద్య. అందుకే ఒక చిన్న కథ చెప్తారు. కర్ణాటకలో ఒక దేవాలయం ఉందట. ఆ దేవాలయంలో చాలామంది ప్రవచనకారులు వచ్చారు, పురాణాలు చెప్పేవారు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం రోజు ఏ పురాణానికి వచ్చేవాడు కదా. మరి శాస్త్రం చదువుకున్నాడు, తెలిసినవాడే, ఆస్తికుడే. అంటే మేమంతా వెళ్తున్నాం కదా, వచ్చి కూర్చొని విను అంటే మీరు వెళ్ళండి. పోనీ ఎవరిపైన అభిమానం ఉండి వారి ప్రవచనాలకు మాత్రమే వస్తారా? అలా కొంతమందిని చూస్తుంటాం. వారికే తగినటువంటి ప్రవచనకారులు ఉంటారు. వారిని ఒక హిమోత్పర్వతం ప్రాంతం కంటే ఎక్కువగా చూస్తుంటారు వాళ్ళని. నిజంగా వాళ్ళను పరీక్షించినప్పుడు వాళ్ళ ఉన్న వైరుధ్యం వేరు ఉంది. ప్రవచనాలు చెప్పేటప్పుడు వాళ్ళ ఫేస్బుక్ వేరే ఉంది. వారిని ప్రత్యక్షంగా పర్సనల్గా చూసినప్పుడు ఏంటి వీరు ఇట్లున్నారే, వీరేం అరిషడ్ వర్గాలు గెలవలేదే, మరి ప్రవచనాలు ఇంత వైభవంగా చెప్తున్నారు కదా అనిపించేటి ఉంటుంది. సరే, విషయానికి వద్దాం. అక్కడ అయితే ఏ ప్రవచనానికి వచ్చేవాడు కాదు అతను. ఒకరోజు తాను ప్రవచనానికి రాకపోవడం కాకుండా ఎవరైనా ప్రవచనానికి వస్తే కూడా వారికి ఒక్కొక్కసారి ఆయన ఏదైనా ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు వాడు వదులు చెప్పలేక వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఆ యొక్క ఆస్తికులు ఉంటారు కదా, దేవస్థానం యొక్క సదస్సులు, వారు అడిగారు, ఎందుకు బాబు నువ్వు ఒక్క ఉపన్యాసానికి కూడా రావు, మరి రోజు వస్తున్నావు, వచ్చి అక్కడ దూరం కూర్చుంటున్నావు, అయితే ఎందుకు నువ్వు వచ్చి వినటం లేదు? ఎందుకంటే ఆ కాలంలో మైక్ లేవండి. వారు మాట్లాడే మాటను ఆ కొద్దిమంది 20-30 మంది మాత్రం వినేవారు. ఆ కాలంలో శ్రోతలు ఎలా ఉండేవారంటే శ్రోతలు కూడా అనుభవజ్ఞ వారే వెళ్ళేవారండి.
కాస్త జ్ఞానం పెట్టుకొని దాని గురించి అనుభవం పెట్టుకొని ఇంకా ఇదేమో కొత్తగా చెప్తారేమో, అదేమన్నా ఉపయోగపడుతుందని వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రచారం పైన ప్రజలు వెళ్తూ ఉంటారు. అక్కడ ఏం జరిగింది, ఆయన రావటం లేదు. ఒకరోజు అడిగారు అతను, ఏం బాబు ఎందుకు రావు అంటే, చూడండి వాళ్ళన్నీ పురాణాలు చెప్తున్నారు, అది అందరికీ తెలిసిందే, కొత్తగా ఏం చెప్పటం లేదు. నేనన్నది ఏమిటంటే వారి అనుభవాన్ని చెప్తున్నారు అని అడిగారు ఆయన. మీరు దైవంతో మీరు పొందిన అనుభవం ఏదో చెప్పండి, మేము విందామన్నారట ఆయన. ఇప్పుడు సంసారం గురించి మండన మిశ్రుడు ప్రశ్నించలేదు. ఆయన అడిగింది ఏంటి, ఉత్తర మీమాంస పూర్వ మీమాంసలో కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. నిజమే, బాగా చెప్పారు ఆయన. మరి ఈయన కూడా బ్రహ్మచారి, అనవరతమైనటువంటి సాక్షాత్ దైవ స్వరూపము, పాండిత్యం. ఆయన సామాన్యుడు కాదు, బ్రహ్మని మండన మిశ్రుడుగా అవతరించారని చెప్తున్నాయి శాస్త్రాలు. అయితే శాపగ్రస్తుడై ఆయన మండన మిశ్రుడు ఈ భూలోకంలో జన్మించారని కూడా శంకర విజయాల్లో మనం అక్కడక్కడ వింటున్నాం. మరి ఆయన అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మిగతా వంతు ఎవరిది? ఆమె అన్నది ఉభయ భారతి, ఆమె పూర్వజన్మలో సరస్వతి. ఈ జన్మలో చెప్పాను కదా, ఒక్కొక్కరి జన్మ జాతకాల వల్ల వాళ్ళ భార్య, సంతానము ఇవన్నీ కలుగుతుంటాయని పురాణాలు చెబుతున్నాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని. ఆయన అన్నది ఊర్లో గ్రామం ప్రజలంతా వింటున్నారు వీరి వాదాన్ని. మండన మిశ్రుడు అపజయం పాలయ్యాడు. అప్పుడు ఏంటిది పరిస్థితి అని అనుకుండగా ఆమె ఉభయ భారతి ఒక ప్రశ్న అడిగింది వీరిని. ఏమంటే ఆయన అర్ధభాగం నేను కదా, మరి ఆయన అర్థం మాత్రం గెలిచారు, నన్ను కూడా మీరు గెలవాలి అనగానే అక్కడ స్త్రీమూర్తులందరూ కూడా చప్పట్లు చెప్తారు. ఇది మన గ్రామం యొక్క మాహిష్మతిపురమైన గౌరవం దక్కిస్తుంది మేనే. మరి ఆమె ఆ కాలంలో వేదం చదివేవారు కాదు కదా, స్త్రీలు వేదం చదవకూడదు, వేదం నిషేధం, అది కేవలం పురాణాలు వినవచ్చు. అందుకే వేదవ్యాసులు వారు ఏం చేశారంటే, పూర్వంలో సాంప్రదాయ ప్రకారం వేదాధ్యయనాన్ని ఇంట్లో జరిపించేవారు కాదు. ఎందుకంటే స్త్రీలు వినకూడదు అనేది ఒక ఆచారం ఆ కాలంలో ఉండింది, అది వేరే, ఆ కాలం కట్టుబాట్లు అన్నీ. తర్వాత అందుకే గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు వాళ్ళు. అక్కడ ఋషి ఆశ్రమాలు ఉండేది, పర్ణశాలలు ఉండేవి, వేరే ప్రత్యేకంగా పాఠశాలలు. ఆ గురువులు నిష్టగా నైష్టికంగా వెళ్ళి వాళ్ళకు వేదాధ్యయనం చేయించేవారు. ఆ విధంగా శంకర్లు పూర్వం నుండి బాల్యం నుండి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వారు ఈ సంసారం అనే తాపత్రయాలే నాకు వద్దు అనుకుని ఆయన గురువు దగ్గరికి వెళ్ళి గోవింద భగవత్పాదుల ద్వారా ఆయన క్రమ సన్యాసం తీసుకొని ఆ కుమారుల భట్టును కలిసి ఆయన తుషారాగ్నిలో ఆహుతున్న సందర్భంలో నీ ఉంటే బాగుండేది, నీ ద్వారా ఎంతో సహాయం అయ్యేది. ఏం సహాయము అంటే, నీ వార్తికములు బాగా రాస్తావు, అందుకని నేను విని వచ్చాను నీ దగ్గరికి అంటాడు. లేదు స్వామి, నేను గురువుకు అపరాధం చేశాను, అందుకే ఆ ప్రాయశ్చిత్తం కోసం నేను తుషారాగ్నిలో ప్రవేశిస్తున్నా అన్నాడు. ఇక్కడ మనం ప్రస్తావన చేసుకోవాలి. గురువుకి ఎవరైనా తెలిసి చేసినా తెలియక చేసినా, గురు సన్నిధానంలో బిగ్గరగా కేకలు వేసినా కూడా, తన అధికారాన్ని ప్రదర్శించిన, అది మహాపాపం. మహాపాపం అంటే ఇంక చెప్పడానికి వీల్లేదు. మరి అటువంటి వారు ఆ కాలంలో ప్రాయశ్చిత్తంగా ఏం విధించాయి శాస్త్రాలు? అది ఆత్మార్పణం చేసుకోమని చెప్పారు. కాంచి పరమాచార్య స్వాముల వారు కొందరినైతే, మీరు మా మొహమే చూపించకండి, మీరు కాశీకి వెళ్ళిపోండి అన్నారు. మరి ఆ కాలంలో వెళ్ళారు. మరి ఆ పరమేశ్వర స్వరూపమైన వాడు కాంచి పరమాచార్య, వాళ్ళు వెళ్ళిన సంగతులు ఉన్నాయి ఆయన చరిత్రలో. మరి అలాంటిది ఆమె ప్రశ్న అడిగింది ఉభయ భారతి. ఏంటి? సంసారం అనే లవలేశము కూడా సంబంధం లేనటువంటి విషయాన్ని ఆమె కామం గురించి ప్రశ్న అడిగింది. మరి 16 కళల్లో శాస్త్రాల్లో ఈ కామ విద్య కూడా ఒకటి కదా, మరి దాని గురించి చెప్పండి అంటుంది. అది ఏమిటి? శాస్త్రాన్ని అభ్యాసం చేసి చెప్పడం కాదు, అనుభవయేషీయంగా చెప్పాలంటున్నామే. అంటే దీనివల్ల ఏం చేయాలి? ఆయన బ్రహ్మచర్యాన్ని కోల్పోవాలి, లేదా తన తపశ్శక్తినే కోల్పోవాలి. అటు విషమ పరిస్థితి. అందుకే స్త్రీల ఊహలను, స్త్రీల ఆలోచనలను ఎవరు కూడా పసిగట్టలేరు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు మణిమాల అనేటువంటి ఒక ప్రశ్నోత్తర మణిమాల అని ఉందండి. దాంట్లో స్త్రీ గురించి ఒక మాట చెప్పారు ఆయన.
వారి బుద్ధి అతి తీవ్రము, అతి తీక్షణంగా ఉంటుంది. వారిని మనసు ఎలా ఉంటుందో ఎవరు కూడా గ్రహించలేరు అని. అందుకే వారి వద్ద ఎవరైతే గెలుస్తారో అంటే వారి ముందు మన క్యారెక్టర్ బాగుంది అనిపించుకోవాలట. ఎందుకంటే వాళ్ళు స్త్రీమూర్తులు, వాళ్ళకి పరిపూర్ణం అన్నీ కూడా తెలుసు ఎవరు ఎట్లా అని. సూక్ష్మం ఉంటుంది, వాళ్ళు చాలా గౌరవనీయులు. స్త్రీమూర్తులు అంటే మన భారతదేశంలో ఎంత గౌరవం అని అంటే సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ కూడా వారి పాదాలకు నమస్కారం చేయడం మన మీడియాలో చూస్తున్నాం. అంటే ఎంత వంగి, ఎంత వినయంగా, ఎంతటి ఆయన గౌరవాన్ని, మన భారతదేశ సంస్కృతిని ఈ యొక్క ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఒక్క నమస్కారంతోనే. చూడండి మన సంస్కృతి దీని. ఆమె అలా ప్రశ్నించింది, ఎవరు ఊహించలేని ప్రశ్న అది. మరి త్రికాల జ్ఞానుడు కదా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు, మరి గ్రహించి ఉండవచ్చు కదా అంటే వేదమే చెబుతుంది వారి గురించి తెలుసుకోవడం కష్టము అని. ఆది పరాశక్తి మహామాయ వారు, అందులో ఉభయ భారతి ఆమె, జగజ్జనని మహాసరస్వతి. మరి మహాసరస్వతిని బిరుదును పొందిందంటే కాంచి కామకోటి పీఠం. మరి ఎంత విషయం అండి, అది సామాన్యమైన విషయం కాదు కదా. అందుకే పుట్టపర్తి నారాయణాచార్యులు వారికి సరస్వతీ పుత్ర అని వచ్చింది బిరుదు. ఎంత గొప్ప బిరుదు అది. మహా చంద్రశేఖరన్ సరస్వామిలో ఆయన పిలిచి ఎంత చక్కగా ఎంతో చర్చించాలనే విషయం మనం వింటే ఆశ్చర్యపోతాం. ఆయనకు అంత సంతోషం, ఇంత పాండిత్యం. మనం గర్వపడాలి ఆంధ్రులు. సరస్వతీ పుత్ర అనేటువంటి బిరుదును పొందినటువంటి వాడు ఆయన. అందుకే సామాన్యులు లేరండి ఆంధ్ర గడ్డపైన. మహామహులు ఎందరున్నారో చెప్పలేం. ఆ విధంగా ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన అనుభవమైన జ్ఞానం చెప్పాలిగా. మరి అప్పుడు ఆయన ఒక మహారాజు దేహంలో ప్రవేశించి ఆయన స్వతహాగా వెళ్ళి ఆ విషయాలన్నింటినీ కూడా పరిశోధన చేశాడు. పరిశోధన చేయడము మనకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు ఒక చోట వేదాంత విషయంలో తమలపాకు పైన ఈయన ఉంది కదా, దాన్ని ఆ విధంగా ఈయనను తీసివేసినట్లుగా అజ్ఞానం తీసేయాలి ఇది చెప్పారు ఆయన. నాకు అనిపించింది తమలపాకును ఇలా తీయడం ఆయనకి ఎవరు నేర్పించి ఉండవచ్చునప్ప, ఆయన బ్రహ్మచారి కదా, ఎప్పుడు తాంబూలమే వేయలేదే అంటే నాకు అప్పుడు అనిపించింది. ఈయన రమణక రాజు దగ్గర చేరి అప్పుడు ఆయన ఆ యొక్క రాసలేలి క్రీడలు ఉంటాయి కదా, విషయం తెలుసుకోవడానికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే మనసు అక్కడ లేదు ఆయనకు. ఆయన మనసంతా సాక్షాత్ పరమేశ్వరుని యొక్క పాదపద్మములపైన ఉంది. విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు ఆయన, అంతే. మరి ఎలా చెప్పాడబ్బా దీన్ని తమలపాకుని ఇలా అని? తమలపాకు పైన ఎంతటి చక్కగా ఆయన విమర్శ చేశాడు. దానికి కూడా వేదాంతమైన ఆయన జతపరిచాడంటే వారు సాక్షాత్ దైవం అండి. ఆ విధంగా ఆయన తిరిగి వచ్చి ఆమెకు సరైనటువంటి అలంకారిక పూరితమైనటువంటి జవాబు చెప్పిన విషయాన్ని మనం చూస్తున్నాం. కావుననే మనం సుఖమహర్షి దగ్గర ఉన్నాం ఇప్పుడు, మరి వెనక్కి వెళ్ళాలి. అందుకే అనుభవమైన జ్ఞానం లేకుండా గ్రౌండ్ వర్క్ లేకనే అని గ్రౌండ్ వర్క్ చేయాలంటారు. ఎవరు? శ్రీ శంకర విజయ సరస్వాములు వారు ఏం కోరుతారంటే, మీరు గ్రౌండ్ వర్క్ చేశారా? నువ్వు పొలం గురించి మాట్లాడుతున్నావు, పొలానికి వెళ్ళావా, దున్నావా, ఎద్దులను చూసావా? అలా వారి విమర్శ ఎట్లుంటుందంటే ఏదో ఆయన మెప్పించడం కాదు, అది సాధ్యము కాదు. కాంచి పరమాచార్య స్వాముల వారి పరంపరలు అందరూ అంతే. అది ఏదైనా సరే అనుభవం ఉందా? ఎందుకంటే అది ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిని అడిగిన ప్రశ్న ఆమె ఏమిటి? అనుభవపూర్వకమైన జ్ఞానం లేనిది అది రుచించదు, అది మన్నదు, చెల్లదు. అది అక్కడ ఉండేది. అందుకే మహాత్ములు మనకి ఏంటయ్యా అంటే వాళ్ళ గురువులు అంటేమి వాళ్ళ బోధకులు. వాళ్ళు ఎటువంటి కాంచి కామకోటి పీఠానికి సంబంధించిన వారంటే మరి ఎలా ఉంటారు చూడండి పండితులందరూ కూడా. ఆత్మీయులారా, అనుభవ జ్ఞానాన్ని గురించి ఇంతోటి మనం చర్చించాం. ఇప్పుడు సుఖమహర్షిని ఎవరి దగ్గరికి పంపిస్తున్నారు? వేదవ్యాస మహర్షి. నాయనా, నీవు వేదాధ్యయనం చేశావు, అన్ని పరిపూర్ణమైన జ్ఞానం ఉంది, అయితే అనుభవమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం జనక మహారాజు దగ్గర వెళ్ళమన్నాడండి. ఇది ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. ఒక బ్రాహ్మణుడు వెళ్ళి క్షత్రియ మహారాజు దగ్గర విద్యాధ్యయనం చేయడం అనేది ఆ కాలంలో ఎంత ఆశ్చర్యకరమై ఉండవచ్చు కదా. అదే ఉండేది ఇక్కడ.